హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రకృతిలో కనిపించే అత్యంత అందమైన సీతాకోక చిలుక గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకుందాము. సీతాకోక చిలుకలు ప్రపంచంలో దాదాపు అన్ని ఖండాల్లో కనిపిస్తాయి. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు 17,000 కంటే ఎక్కువ జాతుల్ని గుర్తించారు. సీతాకోక చిలుక జీవితం 4 దశల్లో సాగుతుంది. మొదట గుడ్డు, తర్వాత గొంగళి పురుగు, ఆ తర్వాత ప్యూపా దశ, చివరిగా అందమైన సీతాకోక చిలుకలాగా మారి బయటకు వస్తుంది. ఈ మార్పును మెటామార్ఫోసిస్ అంటారు. ఇది ప్రకృతిలో జరిగే అద్భుతమైన మార్పుల్లో ఒకటి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సీతాకోక చిలుకలు రుచిని తమ కాళ్లతోనే గుర్తిస్తాయి. సీతాకోక చిలుకలు ఆకు లేదా పువ్వుపై వాలినప్పుడు ఆ మొక్క తమకు అనుకూలమా లేదా తమ పిల్లలకి తనకు సరిపోతుందా లేదా అని వెంటనే గుర్తిస్తాయి. సీతాకోక చిలుకలు పువ్వుల నుంచి తేనెను తాగుతాయి. ఈ క్రమంలో ఒక పువ్వు నుంచి పుప్పొడిని మరొక పువ్వుకు తీసుకెళ్లి మొక్కల పరాగ సంపర్కానికి తోడ్పడతాయి. అందువల్ల ప్రకృతి సమతుల్యతలో వాటి పాత్ర చాలా ముఖ్యమైనది. వాటి రెక్కలపై కనిపించే అందమైన రంగులు చిన్న చిన్న పొలుసుల వల్ల ఏర్పడతాయి. సూర్యకాంతి వాటిపై పడినప్పుడు మనకు అద్భుతమైన రంగులుగా కనిపిస్తాయి. కొన్ని జాతుల సీతాకోక చిలుకలు వందల నుంచి వేల కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణం చేస్తాయి. చిన్న జీవి అయినప్పటికీ వాటి ప్రయాణం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అయితే అడవుల నరికివేత, కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా చాలా వరకు సీతాకోక చిలుకల సంఖ్య తగ్గిపోతుంది. అందుకే మొక్కల్ని నాటడం, ప్రకృతిని కాపాడటం మన బాధ్యత. చిన్న జీవి అయిన సీతాకోక చిలుక మనకొక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మార్పు జీవితంలో సహజం. ఓర్పు, సమయం ఉంటే అందమైన ఫలితం తప్పకుండా వస్తుంది అనేది మనం సీతాకోక చిలుక నుంచి నేర్చుకోవచ్చు. చిన్న జీవి అయిన ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుతమైన సామర్థ్యం నిజంగా ఆశ్చర్యకరం. ఈ వీడియోలో సీతాకోక చిలుక గురించి చెప్పిన ఫ్యాక్ట్స్ అన్ని కనుక మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీకు మరిన్ని ఇటువంటి ఫ్యాక్ట్స్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ ఫ్రెండ్స్.